మనం అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించుకున్న పిల్లలకు ఇంటర్వ్యూ మనకి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్న అభిషేక్ తో పాటు ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాకుండా హైదరాబాద్ లో ఉండేటువంటి చాలా కంపెనీలు రంగారెడ్డిలో ఉన్న కంపెనీలు వస్తున్నాయి. ఈ రోజు 30 వచ్చినాయి, మరొచ్చిన 50 కంపెనీలను రావడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్ని కంపెనీలు వచ్చినా అంతమందికి ఉద్యోగాలు రావడమే మన లక్ష్యం. నిజంగా అమ్మా నాన్నలు మనల్ని చదివిస్తారు, బ్రహ్మాండంగా 3 పూటలు మనకు అన్నం పెట్టి ఒక్క పూట వాళ్ళు తిని మాకు ఇంతకు ఇంకా రెట్టింపు చేసుకుంటూ పోదాం. మన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ఇద్దాం. మనకు ఉండేటువంటి ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ ఉద్యోగస్తులు కూడా మనకు కొంతమంది మన దగ్గర కంపెనీలు వచ్చినాయి. ఈ మొదల కార్యక్రమం వచ్చింది. అదేవిధంగా యూనివర్సిటీ రావడానికి కారణం ఏంటంటే ఆయన ఆలోచన ఎంత గొప్పగా మీరు చూడండి. ఒకసారి మన పిల్లలు స్కిల్ యూనివర్సిటీ పెట్టాలి, లేకపోతే ఉద్యోగాలు రావాలి. ఆయన చాలా మంది కంపెనీలతో మాట్లాడిన తర్వాత అసలు మన పిల్లలకు స్కిల్ అనేటువంటిది అంటే ఏదో ఒక రకంగా వాళ్ళను ట్రైన్ చేస్తేనే. ఎందుకంటే మీ అర్థం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నా పార్లమెంటే జన్మం దాకా ఉంది. ఈ పార్లమెంట్ లోనే చాలా మంది తల్లిదండ్రులు ఇందాక అన్న చెప్పినట్టు వాళ్ళు ఆర్థికంగా ఎంతున్నా అన్ని దాచుకొని స్కిల్ ప్రయత్నం చేసి వాళ్ళందరూ ప్లేస్మెంట్ ఇప్పించే ప్రయత్నం చూద్దామని తెలియజేస్తూ మరొకసారి అందరూ ధన్యవాదాలు సెలవుకుంటున్నాను. సరే సరే అన్న, నేను ఒక ప్రోగ్రాంలో వీడియో చేస్తున్నా, ఒక 2 నిమిషాలు కాల్ చేస్తాను. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన యువనాయకుడు మళ్ళీ అభిషేక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తూ కుంభ పూజ బుద్ధ స్వామి కే తేజస్విని డాక్టర్ అభిషేక్ రెడ్డి అందరూ వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. కొందరు చేసేయండి. ఓకే అందరికీ కూడా ముఖ్యంగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు మీ సమయం తీసుకొని ఈరోజు మా అన్న ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచన నల్గొండ అభిషేక్ రెడ్డి గారికి రావడం, ఆ విషయాన్ని నాకు తెలియజేయడం, నేను మా ఇద్దరు అందులో మహిళా సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యక్రమం నుండి ఆలోచన కావచ్చు. కానీ అందరినీ ఉద్దేశించి అభ్యర్థులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి తెలియజేస్తారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి అనుకున్న ఉద్యోగాలు వాళ్ళ ఇంట్లో స్కిల్ నైపుణ్యం ఉందో. ఎందుకంటే మీ అందరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నా పార్లమెంటే జన్మం దాకా ఉంది. ఈ పార్లమెంట్ లోనే చాలా మంది తల్లిదండ్రులు ఇందాక అన్న చెప్పినట్టు వాళ్ళు ఆర్థికంగా ఎంతున్నా అన్ని దాచుకొని